జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆ రాముని తలచాలి, భగవంతుని స్మరించాలి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. బోలో పవన సుత హనుమాన్ కి జై. బోలో పవన సుత హనుమాన్ కి జై. పాలమూరు హిందూ యువకులారా, అందరికీ విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ స్వాగతం పలుకుతున్నది. మరి కొంచెం సేపట్లో వీర హనుమాన్ విజయ యాత్ర ప్రారంభమవుతున్నది. కాబట్టి బస్తీ బస్తీ నుంచి యువకులందరూ కూడా కాషాయ కండువలను మెడలో వేసుకొని, కాషాయపు జెండలను చేతిలో పట్టుకొని తరలి రావాల్సిందిగా బజరంగ్ దళ్ పిలుపునిస్తున్నది. మరి కొంచెం సేపట్లో ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అందరూ ఇచ్చేస్తున్నారు. కార్యకర్తలందరూ కూడా ఇక్కడికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. పాలమూరు పట్టణంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఎంతో కోలాహలంగా వైభవంగా మనం నిర్వహించుకునేటటువంటి వీర హనుమాన్ విజయ యాత్ర కార్యక్రమము మరికొంచెం సేపట్లో ప్రారంభమవుతుంది. యువకులారా కదలి రండి, రామ భక్తులారా రాముని భక్తిని చాటుకోవడానికి ముందుకు రండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. బోలో హనుమాన్ కి జై. బోలో పవన సుత హనుమాన్ కి జై. అందరూ కూడా వేదిక దగ్గరికి రావాలి. మరి కొంచెం సేపట్లో అలంకరణ పూర్తయితున్నది. మనం అందరం కూడా ఆ యొక్క హనుమంతునికి పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని అందరం కూడా ఇక్కడే సామూహికంగా హనుమాన్ చాలీసాను పారాయణం చేసి ఇక్కడ నుండి మనం శోభాయాత్రగా బయలుదేరవలసి ఉంటుంది. మీకు అందరికీ కూడా హైందవులు మీకు అందరికీ హనుమాన్ చాలీసాలు ఇస్తారు. అందరం కూడా ఒకసారి భగవంతుని స్మరించాలి. ఈరోజు హనుమాన్ జయంతి కాదు, ఇది వీర హనుమాన్ విజయ యాత్ర. అంటే ఆనాడు సీతమ్మను వెతకడానికి హనుమంతుడు బయలుదేరి ఆ సీతమ్మ జాడను తెలుసుకొని విజయంతో రాముని దగ్గరికి వచ్చి విషయాన్ని చెప్పారు. కాబట్టి ఆ విజయంతో తిరిగి వచ్చినటువంటి హనుమంతుడికి ఆనాడు వానర సైత్యం ఎంతో ఘనంగా స్వాగతం పలికింది. దానికి శుభసూచకంగానే ఈరోజు మనమందరం కూడా వీర హనుమాన్ విజయ యాత్ర పేరుతోని గత 20 సంవత్సరాలుగా కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. కాబట్టి హిందూ బంధువులారా, వ్యాపార సంస్థలందరూ కూడా రామ మందిర్ చౌరస్తా నుంచి గడియారం చౌరస్తా వరకు ఉన్నటువంటి వ్యాపార సముదాయాల వారు మీ వ్యాపార సంస్థలను స్వచ్ఛందంగా బంద్ చేసి ఈ యొక్క విజయయాత్ర కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. అట్లాగే హిందూ యువకులు గల్లీ గల్లీ నుంచి బజరంగ్ దళ్ కార్యకర్తలు జెండాలు చేత పట్టుకొని తరలి రావాల్సిందిగా కోరుతున్నాం. బోలో పవన సుత హనుమాన్ కి జై. బోలో పవన సుత హనుమాన్ కి జై. ఇప్పుడు మన ముందర వీర
దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, హనుమంతుడు యువతకు స్ఫూర్తి. విశేషంగా నామం చెప్పాలంటే హనుమంతుడి నామమే చెప్పాలంటుంది కలవు. పెద్దలు శాసనసభ్యులు శ్రీనివాసరెడ్డి గారికి సాధారణంగా స్వాగతం పలుకుతా ఉంది విశ్వ హిందూ పరిషత్ మరియు బజరంగ సంస్థలు. రామనామం జరుపుకుంటూ కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 రామ లక్ష్మణ जानकी जय बोलो हनुमान की, जय बोलो हनुमान की, राम लक्ष्मण जानकी 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 जय बोलो हनुमान की, राम लक्ष्मण जानकी. పెద్దలు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారిని వేదిక దగ్గరికి వాహనం దగ్గరికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. పూజా కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా పసుపు. ఓం దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపా పశవో వదంతే సానో మంత్రేషు మూర్జన్దుహాన ధేనుర్వాగస్మాన్వతుష్టుదైతో అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి. అక్షతలు శ్రీమదాంజనేయ స్వామినే నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి. కాస్త పసుపు కుంకుమ అక్షతలు. లం పృథివీ తత్వాత్మనే గంధం పరికల్పయామి, హం ఆకాశ తత్వాత్మనే పుష్పం పరికల్పయామి, సింధూరలేపనం సమర్పయామి. యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి ఇది నానావిధ పరిమళపత్ర సుపుష్పాణి పూజయామి. కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహ ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః ఇది ధూపమాగ్రాపయామి. వనస్పత్యర్భవేర్దివ్యేర్నానాగంధైః సుసంవిదః ఆగ్నేయః సర్వదేవానాం ధూపోऽयं प्रतिगृह्यतां. ధూపమాగ్రాపయామి. స్థాపిత దీపం ప్రదర్శయామి. యాః ఫలనీర్యా అఫలా అపుష్పాయాశ్చ పుష్పిణీః బృహస్పతి ప్రసూతాస్తానో ముంచన్త్వగుంహసః.
శ్రీరాంజనేయ స్వామినే నమః. కల్పిత నారీకేళ ఫలాన్ని నివేదయామి. భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజిత్రాః స్థిరైరంగైస్తుష్టువాగుం సస్తనూభిః వ్యశేమ దేవహితం యదాయుః. నీరాజనం దర్శయామి. హిరణ్యపాత్రం మధో పూర్ణం దధాతి మధవ్యోసాయేతి ఏకదా బ్రహ్మణముపహరతి. రామాయ రామభద్రాయ రామచంద్రనాథాయ సీతాయాః పతయే నమః. నీరాజనం సమర్పయామి. కరశుద్ధ్యర్థం ఆచమనీయం సమర్పయామి. ఆచమనం సమర్పయామి. నమస్కారం. పవన సుత హనుమాన్ కి బజరంగ బలి కి జై శ్రీరామ్. జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి. రామ లక్ష్మణ జానకి. రామ లక్ష్మణ జానకి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. హనుమాన్ చాలీసా బాబు అందరం కూడా ఎక్కడ ఉన్నామో అక్కడ సామూహికంగా హనుమాన్ చాలీసా చదవాలి.
ఈరోజు మహబూబ్నగర్ పట్టణంలోని ప్రతి ఒక్క హిందూ బంధువు ఈ కార్యక్రమంలో ఈ శోభాయాత్రలో పాల్గొనడానికి విచ్చేశారు. ఇదొక గొప్ప అవకాశం. మనందరం కూడా ఈ ధార్మిక యాత్రలో పాల్గొనే అవకాశం వచ్చింది. ఈరోజు మహబూబ్ నగర్ సమస్తం భక్తి శ్రద్ధలతో హనుమంతుని సేవిస్తున్నారు. ఈరోజు పొద్దున తిరుమల దేవుని గుట్ట దగ్గరికి నేను చైర్మన్ గారు వెళ్ళి అక్కడ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్నాం. అక్కడికి పోయి చూస్తే మహబూబ్ నగర్ పట్టణం ఎంత పురాతనమైనదో ఆ తిరుమల దేవుని గుట్ట మీద ఉన్న ఆంజనేయ స్వామి కూడా అంత పురాతనమైనది. అటువంటి పురాతన ఆలయాలు మన పట్టణంలో అనేకం ఉన్నాయి. వాటన్నిటిని కూడా మన హిందూ సోదరులందరూ సంకల్పం తీసుకొని వాటికి పునర్వైభవం తీసుకురావాల్సిందిగా ఈ హనుమత్ జయంతి సందర్భంగా మనందరం కూడా కార్యక్రమానికి అశేషంగా విచ్చేసిన భక్తజనులు, అమ్మలు, అక్కలు అందరికీ కూడా హృదయపూర్వకమైన శుభాభినందనలు, హనుమత్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై శ్రీరామ్, జై బజరంగబలి. ధన్యవాదాలు. ఇప్పుడు పురపాలక సంఘం హనుమాన్ జయంతి సందర్భంగా హిందూ బంధువులందరూ ఒకే దగ్గరికి చేరి ఈ శోభయాత్రలో పాల్గొనడం చాలా సంతోషకరం. మన పురాతన గుళ్ళ గురించి ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా మన గుళ్ళను మనం అభివృద్ధి చేసుకొని నిజంగా మహబూబ్నగర్ పట్టణానికి హిందూ బంధువుల ఐక్యత ఈ హనుమాన్ జయంతిలో సీతారాముల కళ్యాణంలో మనం కళ్ళారా చూస్తున్నాం. అలాగే ప్రతి పండుగలు, వేడుకలు నిజంగా మనమందరం కలిసి హిందూ బంధువులందరం కలిసి ఐక్యతగా ఇలాగే జరుపుకోవాలని కోరుకుంటూ హనుమత్ జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. ఇప్పుడు ప్రతి సంవత్సరం ఈ మహబూబ్నగర్ పట్టణంలో ఘనంగా హనుమాన్ జయంతి ఉత్సవాలను మనం జరుపుకుంటూ ఉన్నాం. ఈసారి భిన్నంగా శ్రీరామచంద్రుని ఆలయాన్ని నిర్మించుకొని చాలా మంది అక్కడ దర్శనం చేసి ఒక ట్రస్ట్ ద్వారా అతిపెద్ద ఆలయాన్ని నిర్మించుకొని మరి ఎన్నో సంవత్సరాలుగా ఎదురుస్తున్నటువంటి దేవాలయాన్ని పూర్తి చేసుకొని శ్రీరామచంద్రునికి భక్తులైనటువంటి ఆంజనేయుని ఆ ఆంజనేయ మహారాజు యొక్క ఈరోజు ఊరేగింపు కార్యక్రమాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాం. ఎన్నో దైవ కార్యక్రమాలు చేసినాం. అటు తిరుపతి, ఇటు యాదాద్రి, అటు శ్రీరామచంద్రుడు, ఇంకా ఎన్నో ధార్మిక కార్యక్రమాలు చేయాల్సి ఉంది. ప్రసిద్ధిగాంచినటువంటి మన్నెకొండ దేవస్థానం, టౌన్లో ఉన్నటువంటి ప్రతి ఆలయాన్ని కూడా ఐకమత్యంతో హిందూ ధర్మాన్ని కాపాడడానికి ఎలాంటి వివాదాలు లేకుండా ఎలాంటి రాజకీయ అనవసరమైన లేకుండా అందరం కలిసికట్టుగా ఒక తాటిపై ఈ కార్యక్రమాలు నిర్వహించుకొని చేయాలని ఆ భగవంతుడు మనందరినీ చల్లగా చూడాలని ఈ మహబూబ్నగర్ అభివృద్ధిలో అందరం భాగస్వామి కావాలని ఘనంగా జరుపుకోవాలని చెప్పి నిర్వాహకులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెచ్చి శుభాకాంక్షలు చేస్తా. జై బజరంగబలి. ధన్యవాదాలు.
కనికరించి దుష్ట శిక్షణలో శిష్ట రక్షణలో మనకు పూర్తి ఆశీర్వాదాన్ని అందించి మహబూబాబాద్ నియోజకవర్గానికి దుష్ట శిక్షణ చేసి శిష్ట రక్షణ చేసి మనందరి కళ్ళల్లో ఆనందం నింపినటువంటి భగవంతునికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ దుష్టులకి ఇక తావులేదు, దుష్టులు ఇక్కడ ఉండలేరు అని చెప్పి ఆయన నిదర్శనంగా మనకందరికి కల్పిస్తూ రాబో కాలంలో కూడా రామునిది ఆంజనేయునిది దుష్టులను శిక్షించడంలో కీలక పాత్ర వాళ్ళ ఆశీర్వాదం మనందరికీ ఉంటుందని తెలియజేస్తూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. హిందూ బంధువులకు ఈరోజు హనుమత్ జయంతికి వచ్చినటువంటి పెద్దలకు ప్రజాప్రతినిధులకు అందరూ కూడా హనుమత్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంతకుముందు పెద్దవాళ్ళు చెప్పారు, చాలా రోజుల నుంచి 500 సంవత్సరాల నుంచి ఏదైతే కళ ఉన్నదో హిందువులలో ఏక హనుమంతుడి గుండెల మీద మన యొక్క స్వామికి దేవాలయం కట్టాలని చెప్పి ఏదైతే కాంక్ష ఉన్నదో అది నెరవేరిన సందర్భం ఈరోజు భారతదేశంలో చూస్తున్నాం. ఈ యొక్క 500 సంవత్సరాల గుడి, ఈ యొక్క భవ్యమైన మందిరం గుండెగా రాలేదు. ఎన్నో లక్షల మంది ప్రాణాలు త్యాగం చేసి ఎంతో మంది కరసేవకు వెళ్ళి ప్రాణాలు కూడా త్యజించి ఆ యొక్క తుపాకీ గుండెలు అడ్డం పెట్టి వాడి యొక్క ప్రాణాలు కోల్పోయిన తర్వాత లక్షలాది మంది సమర్పణ ద్వారా స్వరయులలో వాళ్ళ శవాల ద్వారా ఒక హిందూ సమాజం, ఏకతమైన హిందూ సమాజం తన యొక్క భవ్యమైనటువంటి రామచంద్రుడికి ఈ దేశంలో గుడి కట్టుకున్నది. కాబట్టి స్వాభిమానమైనటువంటి హిందువులు, ఏకృతమైన హిందువులు, హిందూ ధర్మమే ప్రపంచానికి శాంతిని చేకూరుతుంది. మిగిలిన అన్ని ధర్మాల యొక్క చరిత్ర మనం చూసినాం. కాబట్టి సోదరులారా, ఎప్పుడైతే ఈ దేశంలో ఎప్పుడైతే ఈ యొక్క ప్రపంచం మొత్తంలో కూడా మన యొక్క ఉద్దేశం కూడా ఒకటి, సర్వే జనా సుఖినో భవంతు, సర్వే సంతు నిరామయ, ఏక అదోటి ఏ ధర్మానికి లేదు, అది కేవలం హిందూ ధర్మంలో ఉంది. నేనొక్కనే కాదు, ప్రపంచం మొత్తం కూడా బాగుండాలి, నేనొక్కనే కాదు, పశు పక్షాదులు కూడా బాగుండాలి అనేటువంటి చెప్పేటువంటి ఏకైక ధర్మం ఇవాళ హిందూ ధర్మం. అటువంటి ధర్మాన్ని మనందరం కూడా ఐక్యంగా మన పండుగలను, మన సంస్కృతిని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ చాలా మంది మాట్లాడుతున్నారు, హిందూ ధర్మం గురించి, మతం గురించి మాట్లాడుతున్నారు, వాళ్ళ గురించి ఆలోచన చేయాల్సిన ఉంది. ఇది నా జీవిత కార్యక్రమం రచన, ఇది నా హిందుత్వము, హిందుత్వమే నా యొక్క జీవన విధానము. ఆ హిందుత్వాన్ని ఎవరైనా మతం అని మాట్లాడితే వాళ్ళ గురించి మనం విమర్శ చేయాల్సిన అవసరం లేదు. ఈ దేశం యొక్క ఆత్మీయత మీద, ఇదే యొక్క జీవాత్మక, ఈ దేశంలో నరనరాలతో ఉపయోగించినటువంటి సంస్కృతి హిందూ సంస్కృతి. నా సంస్కృతి ఎన్నో సంవత్సరాలు, ఎన్నో ఏళ్ళగా, ఎన్నో విధాలుగా ఎంతో మంది ముస్లింల యొక్క దాడిని ఎదుర్కొని ఈ రోజు డొక్కలోనే అందరూ కూడా ఏకీకరణ సమయం ఆసన్నమైంది. హిందూ బంధువులారా, సోదరులారా, భద్రంగా ఎక్కడ ఎదురాలా మన యొక్క జీవితంలో మన కళ్ళతో మనం ఒకసారి చూడకపోవచ్చు. అటువంటి భవ్యమైన మందిరం, రామ మందిరాన్ని మనం నిర్మాణం చేసుకున్నాము. కానీ మన రాముడిలో గుణాన్ని మనం అలవర్చుకోవాలి. ధ్యానము, ధర్మము, విజయము, సత్యము, ధర్మము, రామరాజ్య స్థాపనకు శంకుస్థాపన పడింది. కాబట్టి అందరూ కూడా మాట్లాడతారు. అలాగే ఈ పండుగ రోజు ఎంత ప్రశాంతంగా జరుపుకుంటున్నామంటే ఈ డయాస్ మీద చూస్తేనే మనకు తెలుస్తా ఉంది. ఇక్కడ అన్ని పార్టీల వాళ్ళు వచ్చేసి మన సాంప్రదాయం ఇది అని చాటి చెప్పే విధంగా ఇక్కడ ఆర్గనైజ్ చేస్తారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ప్రతి సంవత్సరం గతంలో కావాలంటే డీజే లేదు, డీజే అంటే మళ్ళీ మొత్తం పైరవి చేసి ఒక గేమ్ ఆడి డీజే ముందరికి రావడము. ఈ పండుగ ఈ రోజు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి వాడవాడలో డీజేలు చేస్తూ మన సాంప్రదాయాన్ని ముందరికి తీసుకుపోతున్న సందర్భం. కాబట్టి ఈ రాబోయే 10 సంవత్సరాలు కూడా మనమందరము ప్రశాంతమైన వాతావరణం లోపల మన హిందూ సాంప్రదాయాన్ని ముందరికి తీసుకుపోయే విధంగా మనమందరము ముందరికి పోవాలని చెప్తూ కోరుతూ మన హిందూ బంధువులందరం కూడా కలిసిమెలిసి ముందరికి పోవాలని చెప్పి కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన కార్యవర్గానికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ ముగిస్తా ఉన్నాను. జై హనుమాన్. సందర్భంగా ఈరోజు అశేషంగా ఇక్కడికి వచ్చినటువంటి రామ భక్తులు, వీరు హనుమాన్ భక్తులు అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ హనుమాన్ జయంతికి ఒక ప్రత్యేకత ఉంది.
మీదుగా అయోధ్యలో రామ మందిరం, దివ్యమైన భవ్యమైన రామ మందిరంలో జనవరి 22న నరేంద్ర మోదీ గారి యొక్క చేతుల మీదుగా బాలరాముని యొక్క ప్రాణ ప్రతిష్ఠ జరగడం భారతదేశంలో ఒక కొత్త యుగం ప్రారంభమైంది చెప్పి సందర్భం తెలియజేయక తప్పదు. రాబోయే కాలంలో రామరాజ్యం ఈ భారతదేశంలో స్థాపించడానికేనేమో ఇన్నేళ్ల నుంచి కానటువంటి ఆ రామ మందిర నిర్మాణం, బాలరాముని ప్రతిష్ట మోదీ గారి చేతుల మీదుగా జరిగింది. శ్రీరామనవమి ఈ రోజు జరుగుతున్నటువంటి హనుమత్ జయంతి. రాముడు తన సొంత ఇంటిలోకి ప్రవేశించిన తర్వాత జరుగుతున్నటువంటి మొట్టమొదటి శ్రీరామనవమి, ఈ రోజు హనుమత్ జయంతి. మరి ఈరోజు ఈ హనుమత్ జయంతి సందర్భంగా మనమంతా కూడా ఈ దేశంలో ఉన్నటువంటి హిందూ బంధువులం, రామ భక్తులం, హనుమాన్ భక్తులం ఈరోజు ఈ దేశం యొక్క ధర్మాన్ని, సాంప్రదాయాన్ని కాపాడుకునే విధంగా ప్రతి ఊరిలో ఆంజనేయ స్వామి లేనటువంటి ఊరు ఉండదు, ఆంజనేయుడు లేనటువంటి గుడి లేనటువంటి ఊరు ఉండదు. కానీ కొన్ని చోట్ల దేవాలయాలకు, ఎప్పుడో పాత దేవాలయాలు, వాటికి పైన కూడా కప్పు కూడా లేకుండా కేవలం శిలలు మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు ప్రతి ఊర్లో అటువంటి గుళ్ళన్నింటినీ కూడా మన హిందూ బంధువులందరూ కూడా రాముని గుడి కానీ, ఆంజనేయ స్వామి గుడి కానీ, శివుని గుడి కానీ, ఆ గ్రామంలో ఏ గుడి ఉన్నా ఆ గుడులన్నింటినీ కూడా మనం పునర్నిర్మాణం చేసి బ్రహ్మాండంగా మన ధర్మాన్ని, సాంప్రదాయాన్ని రక్షించుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి జై బజరంగ్ బలి, ఆ బజరంగ్ బలి మనకందరికీ ఆ శక్తిని ఇవ్వాలని, హనుమంతుడు మనకు ఆ శక్తిని, రామునికి వెంబడుండి ఆ హనుమంతుడు తన భక్తిని ఏ విధంగా చాటుకున్నాడో ఈరోజు మనమంతా కూడా ఆ భక్తిని చాటుకుంటూ మన ధర్మాన్ని కాపాడుకోవాలని మరోసారి అందరికీ తెలియజేసుకుంటూ, ఈరోజు వచ్చినటువంటి హిందూ బంధువులందరికీ కూడా హృదయపూర్వకంగా